అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో, రెయిన్బో కలర్స్ లాగా. Hi guys, this is TSP. Welcome back to our channel TSP Serit. How are you guys? Hope you're all doing good. ఇవాల్టి వీడియోలో మనం అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరుతున్నాం. ఈసారి అమీర్పేట్లో స్ట్రీట్ షాపింగ్ లో ఏమేం షాప్స్ ఉన్నాయో, ఎప్పుడు రెగ్యులర్ గా ఎవరు చూపించని యూనిక్ షాప్స్ అయితే నేను కొన్ని చూపిస్తాను అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ లో. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ లో దొరకందంటూ ఏముండదు, అది కూడా తక్కువ ప్రైజెస్ లో. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఇప్పుడు నేను చూపించే షాప్ అయితే నా ఫేవరెట్ షాప్. ఇది పిల్లర్ నెంబర్ 1072 దగ్గర మంగళ గౌరీ షాప్ ఆపోజిట్ ఉంటుంది. ఈ షాప్ నేమ్ వచ్చేసి పెబోలు ఫ్యాషన్స్ అని ఉంటుంది. ఇక్కడ అన్ని బ్రాండ్స్ లో క్లోత్స్ తక్కువ ప్రైజెస్ కి దొరుకుతాయి అనమాట. ఎస్పెషల్లీ కిడ్స్ వేర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ 2 years ఓల్డ్ నుంచి 9 years ఓల్డ్ పిల్లల వరకు క్యూట్ డ్రెస్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే ఫ్రాక్స్ అన్ని కూడా 200, 300 అలా ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఇవి జనరల్ గా బయట షాపింగ్ మాల్స్ లో లేదంటే ఏదైనా పెద్ద షాప్స్ లో ఉంటాయి. ఇవే మోడల్స్ అక్కడ ఈజీగా 1200 to 1500 ప్రైజెస్ ఆ రేంజ్ లో దొరుకుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం 200 to 300 ఆ ప్రైస్ లోనే దొరుకుతున్నాయి. అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ లో చాలా మంది బయట పెట్టిన స్టాల్స్ చూపిస్తూ ఉంటారు, చాలా వరకు యూట్యూబ్ వీడియోస్ లో అయితే. ఈ షాప్ ని మాత్రం ఎవరు ఎక్కువ చూపించలేదు. సో నేను ఎప్పుడు అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ కి వెళ్ళినా ఈ షాప్ లో ఏమైనా కొత్త కలెక్షన్స్ వచ్చాయని చెప్పి చూడడానికి వెళ్తూ ఉంటాను. ఇక్కడ నాట్ ఓన్లీ చిల్డ్రన్స్ వేర్ అండి, అలాగే పెద్ద వాళ్ళకు కూడా అన్ని టాప్స్ లో దొరుకుతాయి. లైక్ బ్రాండ్స్ వెరమోడా గానీ, లేదు అంటే ఓన్లీ బ్రాండ్ లో ఇలాంటివి కూడా అన్ని టాప్స్ దొరుకుతూ ఉంటాయి. అవి స్టార్టింగ్ 99 రూపీస్ నుంచే ఉంటాయి అనమాట. అవే బయట షాపింగ్ మాల్స్ లో చూసుకున్నట్టయితే 3000, 4000 ప్రైసెస్ ఆ రేంజ్ లోనే ఉంటాయి. ఓన్లీ బ్రాండ్ అయినా వెరమోడా బ్రాండ్ అయినా సరే. సో ఇవి చిన్న పిల్లలకి ఎంత క్యూట్ గా అనిపించినాయో నాకైతే. ఫ్రాక్స్ చాలా బాగా అనిపించినాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ పర్టికులర్ గా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎంత ప్రైస్ కి తీసుకున్నా సరే క్వాలిటీ మాత్రం పక్కా మంచిగా ఉంటుంది క్వాలిటీ. సో కలర్స్ అయితే క్యూట్ గా అనిపించినాయి చిన్న పిల్లలకి మాత్రం. అలాగే ఇక్కడ జెంట్స్ వేర్ కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ మనకి పిల్లలకి పెద్దవాళ్ళకి కాకుండా జెంట్స్ వేర్ ఉంటుంది. దాంట్లో కూడా మంచిగా ఫార్మల్ ప్యాంట్స్ ఉంటాయి, ట్రౌజర్స్ కానీ, నైట్ వేర్ కానీ అన్ని దొరుకుతాయి. షర్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ కూడా బ్రాండ్స్ చూడండి, స్నిచ్ బ్రాండ్ ఉంది. ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే మీకు వేరియేషన్ ఈజీగా కనిపిస్తుంది. ఒరిజినల్ స్నిచ్ బ్రాండ్ ప్రైస్ వచ్చేసి 1600 అలా ఉంటే, ఇక్కడ ఇచ్చే ప్రైస్ 699 అలా ఉంది. సో ఇంకా అక్కడ కొన్ని ఫ్రాక్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత నెక్స్ట్ అమీర్పేట్ లోనే క్రాస్ రోడ్స్ దగ్గర నార్సింగ్ స్టోర్ ఉంటుంది కదా, నార్సింగ్ స్టోర్ కి అయితే వెళ్ళాము. ఎందుకంటే నాకు కొన్ని ఫ్యాబ్రిక్స్ కావాలి అని చెప్పి చూడడానికి వెళ్ళాను. కానీ ఇక్కడ దుపటాస్ మాత్రం చాలా బాగా అనిపించినాయి. సో 1400 అలా ఉన్నాయి ప్రైజెస్. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మాకు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కనిపించినాయి. ఇలాంటి షాప్స్ అన్ని మనకి పెద్ద షాప్స్ ఉంటాయి కదా, లైక్ చెన్నై షాపింగ్ మాల్ కానీ, విఆర్కే సిల్క్స్ అట్లా బయటే ఇట్లాగా స్ట్రీట్ లో పెట్టేసి ఉంటారనమాట. మనకి స్ట్రీట్ షాపింగ్ ఆల్మోస్ట్ లైక్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ నుంచే మెట్రో పిల్లర్స్ దగ్గర చిన్న స్టాల్స్ పెట్టేసి ఉంటాయి. ఇవి మాత్రం నేను ఇప్పుడు చూపించే బ్యాగ్స్ ఇవన్నీ లైక్ విఆర్కే సిల్క్స్ అక్కడ అనుకుంటాను ఈ బ్యాగ్స్ అన్ని అయితే. సో ఈ హ్యాండ్ బ్యాగ్స్ ప్రైసెస్ అడిగితే 450, 500 అలా చెప్పారనమాట ప్రైసెస్. మరీ ఎక్కువ చెప్పేశారు. నేను 350కి అలా అడిగాను. సో 350కి అడిగినా కూడా ఫస్ట్ మేము ఇవ్వము అది ఇది అని అన్నారు. మెయిన్ స్ట్రీట్ షాపింగ్ అంటేనే బార్గెన్ అండి. బార్గెన్ చేస్తే ప్రైజెస్ తగ్గిస్తారు. మన బార్గెనింగ్ స్కిల్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటది ఎంత ప్రైస్ కి డిక్రీస్ అవుతుందా అని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రైస్ కన్నా కూడా. నేను ఇట్లా వీడియోలో చెప్తున్నాను కానీ నేనైతే చాలా పువర్ అండి బార్గెనింగ్ లో. వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ ప్రైస్ కే నాకు అమ్మడానికి చూస్తారు కానీ తక్కువ ప్రైస్ కి అయితే నేను అసలు అడగలేను. అడిగినా కూడా వాళ్ళు అసలు ఇవ్వరనమాట. నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది, ఎందుకు వాళ్ళ దగ్గర అంత బార్గెన్ చేయాలి, వాళ్ళు పాపం స్ట్రీట్స్ లో పెట్టుకునే వాళ్ళు కదా, అన్ని షాప్స్ అయినా ఏదైనా. అట్లా స్ట్రీట్ షాపింగ్ లో నాకు అంతగా బేరం ఆడబుద్ధి కాదు. తీసుకుంటాను, లేకపోతే అసలు తీసుకోను మహా అంటే. కానీ బేరం అయితే చేయలేదు నేను. సో ఇక్కడ ఓన్లీ స్లింగ్ బ్యాగ్స్ అవే కాకుండా బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి, అట్లానే లగేజ్ బ్యాగ్స్ అవి కూడా చెప్పారు. అవి లగేజ్ బ్యాగ్స్ 400 అలా చెప్పారు. ఇంకా స్లింగ్ బ్యాగ్స్ 350 అలా కూడా చెప్పారు ప్రైసెస్. కానీ నాకు నచ్చిన బ్యాగ్స్ అయితే 450, 500 అలా ఉన్నాయి. అవి కూడా నేను ఏమంతగా యూజ్ చేయను, ఊరికే చూసాను అనమాట. ఇక్కడ ఉన్న స్టాల్ ని చూసి అయితే నేను లిటరల్ గా షాక్ అయ్యాను గైస్. ఎందుకంటే 3 పీస్ కుర్తీ సెట్ 350 రూపీస్ అని చెప్పారు. అవి కొంచెం కాటన్ బ్లెండ్ అలా ఉన్నాయి, కానీ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ చెక్ షర్ట్స్ ఉన్నాయి కదా, ఈ చెక్ షర్ట్స్ ఇవన్నీ కూడా 250 రూపీస్ అలా చెప్పారు. ఈ స్టాల్ అంతా ఎక్కడుందంటే మనకి వైలెట్ అండ్ పర్పుల్ షాప్ ఉంటుంది, దాని పక్కనే ఈ స్టాల్స్ అన్ని పెట్టేస్తున్నారు. కలెక్షన్ అయితే చాలా హ్యూజే ఉంది. చూసారు కదా, ఈ 3 పీస్ సెట్ ఇదంతా 350 రూపీసే.
కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా అనిపించినాయి నాకు. ఈ కుర్తీ సెట్స్ అయితే డైలీ వేర్ పర్పస్ కానీ లేదు అంటే ఆఫీస్ వేర్ కి కూడా బాగా యూస్ అవుతూ ఉంటాయి. అసలు 300 రూపీస్ కి మెటీరియలే రాదు, అది కూడా 3 పీస్ కుర్తీ సెట్ అంటే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇవి తీసుకున్న తర్వాత ఏంటంటే కంపల్సరీగా పైకుట్లు వేయించుకోవాలి, లేకపోతే లాంగ్ రన్ లో యూజ్ ఉండవు. ఇవి వేసుకున్న వెంటనే ఖచ్చితంగా చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పక్కా పైకుట్లు వేయించుకోవాల్సిందే ఇవైతే. ఇంకా సింగిల్ పీస్ కుర్తీ సెట్స్ అయితే 150 రూపీస్ అలా ఉన్నాయి ప్రైజెస్. ఇవన్నీ కాటన్ బ్లెండ్ అండి, ప్యూర్ కాటన్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ మేము ఇయర్ రింగ్స్ షాపింగ్ అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేసాము. అక్కడ స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి 150 ఆ ప్రైస్ నుంచే ఉన్నాయి. నేను ఇప్పుడు చూసినవన్నీ 250 అలా చెప్పారు ప్రైసెస్ అయితే. కాకపోతే ఇవన్నీ చాలా పాత మోడల్స్. ఇట్లాంటివి నేను ఒక 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను. అలాంటివి మళ్ళీ ఇప్పుడు కూడా కలెక్షన్ వచ్చినాయి. వీటిల్లోనే సిల్వర్ జ్యువెలరీ ఆక్సిడైజ్డ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి సింపుల్ చైన్ వచ్చి పెండెంట్ వచ్చింది 150 250 అలా చెప్పారు. ఇంకొంచెం హెవీగా అయితే 250 అలా చెప్పారు. ఇంకా చిన్న చిన్న స్టడ్స్ కానీ ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా హల్దీకి కావాల్సిన సెట్స్ కూడా ఉన్నాయి, అవి 200 150 అలా ఉన్నాయి. అండ్ ఈ నెక్ పీసెస్ చూసారా, సింపుల్ చైన్స్, డైలీ వేర్ పర్పస్ చాలా బాగుంటాయి. ఈ 150 రూపీస్ ఈచ్ ఇవైతే. ఇట్లాంటివే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అక్కడైతే. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే మనకి అమీర్పేట్ లో నార్సింగ్ స్టోర్స్ ఉంటాయి, 2 నార్సింగ్ స్టోర్స్ ఉంటాయి కదా. క్రాస్ రోడ్స్ దగ్గర ఒకటి, ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక చిన్న నార్సింగ్ స్టోర్ ఉంటుంది పాతది. దానికి ఎదురుగానే ఇవన్నీ పెట్టేస్తున్నారు. ఇట్లా ఇన్విజిబుల్ చైన్స్ ఇవన్నీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా ఉన్నాయి కదా. ఇవి 200 అలా చెప్పారు. 150 200 అంతే అండి ప్రైసెస్. అరౌండ్ లైక్ మనకి 150కే ఇచ్చేస్తారు అడిగితే. ఇవన్నీ కొంచెం సింపుల్ చైన్స్ లాంటివి. ఇంకా ఈ జుమ్కాస్ అయితే ప్రైజెస్ 300 350 ఆ రేంజ్ లోనే చెప్పారు. అస్సలు తగ్గించడానికి అవకాశమే లేదన్నట్టుగా చెప్పేశారు ప్రైసెస్ అయితే. ఇవన్నీ కూడా కలెక్షన్ బాగుండింది షాప్ లో. ఓన్లీ ఇట్లాంటి మొత్తం జుమ్కాస్ టైప్ లోనే అన్ని జ్యువెలరీ ఎక్కువ ఉండింది ఇక్కడ. ఈ పర్టికులర్ గా నేను చూసిన ఇయర్ రింగ్స్ షాప్ లో అయితే. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక స్ట్రీట్ వస్తుంది. సో నేను పిల్లర్ నెంబర్ నాకు గుర్తుంటే నేను మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అక్కడ ఈ కుర్తీ సెట్స్ అన్ని 250 300 అలా చెప్పారు. ఇవన్నీ కుర్తీ సెట్స్ లాగా ఇస్తారు, లేదు అంటే సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు కదా, ట్రిపుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడే కొన్ని చూసాము కుర్తీ సెట్స్ అయితే, అంతకేం నచ్చలేదు. ఫ్యాబ్రిక్ నాకు అసలు క్వాలిటీయే నచ్చలేదు. ఇవేంటంటే ఒకసారి యూస్ చేస్తే ఇంకా మళ్ళీ యూస్ చేయలేము అన్నట్టే ఉన్నాయి ఫ్యాబ్రిక్. ప్లస్ ఇందాక చూపించిన కుర్తీ సెట్స్ లాగా కూడా లేవు ఈ మోడల్స్ అయితే. కొంచెం మోడల్స్ కూడా కొంచెం ఓల్డ్ స్టైల్లోనే అనిపించినాయి. జస్ట్ చూసాము క్వాలిటీ ఎట్లా ఉందా ఏంది అని. ఈ వైట్ కలర్ది నచ్చింది కానీ ఫ్యాబ్రిక్ మాత్రం గుచ్చుకునే ఫ్యాబ్రిక్ టైప్ లో అనిపించింది. అందుకని ఇంకా తీసుకోలేదు. అట్లనే ఆ షాప్ దగ్గర కొంచెం సేపు చూసేసి అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మాకు బ్లౌజెస్ ఇవన్నీ కనిపించినాయి. ఆ బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ రెడీమేడ్ బ్లౌజెస్ ఇవన్నీ ఉన్నాయి. నేను అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ మొత్తంలో ఎక్కువగా బ్లౌజెస్, రెడీ టు వేర్ బ్లౌజెస్ కానీ లేదు అంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ ఎక్కువ కనిపించలేదు నాకు. ఇక్కడ ఏంటంటే ఈ షాప్ కనిపించింది. ఇది రామ్రాజ్ షాప్ ఆపోజిట్ స్ట్రీట్ లోనే ఉంటుంది. నేను షాప్ అడ్రస్ అవన్నీ కింద మెన్షన్ చేసి ఉంటాను, ఒకసారి చూడండి. నాకైతే కొంచెం ప్రైసెస్ ఎక్కువ అనిపించినాయి ఇక్కడ. ఎందుకు అంటే నేను ఒక బ్లౌజ్ చూసాను, అదే బ్లౌజ్ నేను కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు కూడా అడిగాను ఆ బ్లౌజ్ ని. వాళ్ళు ఒక 600 700 అలా చెప్పారు. ఇక్కడ అడిగితే మాత్రం 1500 అట్లా చెప్పారు. ఇంకా తగ్గిస్తారా ప్రైస్ ఏమైనా అన్నా కూడా తగ్గించము అని అన్నట్టే అన్నారు. సరే అని చెప్పి జస్ట్ రిఫరల్ పర్పస్ చూపిస్తున్నాను, ఇక్కడ ఒక షాప్ ఉంటుంది అన్నట్టుగా మీకు. ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇట్లా వాచ్ షాప్ అనేది దొరికింది మాకు. నేను ఆల్రెడీ చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ లోనే బోల్డెన్ వాచెస్ తీసుకున్నాను, అవే ఎక్కువ యూస్ చేయట్లేదు. ఇక్కడ రోజ్ గోల్డ్ వాచ్ కానీ అన్ని సిల్వర్ అన్ని టైప్ లో ఉన్నాయి, బాగానే స్టైలిష్ గానే ఉన్నాయి. అవి 200 రూపీస్ 250 రూపీస్ అలా చెప్పారు వాచ్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫేస్ ప్రోడక్ట్స్ అండి. ఏ స్ట్రీట్ షాపింగ్ లో అయినా మనకి ఎక్కడో దగ్గర దొరుకుతూనే ఉంటాయి ఇవి, ఈ ఫేస్ ప్రోడక్ట్స్ మేకప్ ఐటమ్స్ ఉండే స్టాల్ అయితే. నేను ఎక్కువగా అయితే అసలు ఇలాంటి స్టాల్స్ ప్రిఫర్ చెయ్యను. ఎందుకు అంటే స్కిన్ కి రియాక్షన్స్ ఏదైనా రావచ్చు కదా అవి యూస్ చేయడం వల్ల అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మాకు ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్స్ అయితే కనిపించినాయి. రీజనబుల్ గా కూడా అనిపించింది నాకు ప్రైజెస్ అయితే. చాలా బాగున్నాయి సెట్స్ అయితే. మనకి గుట్టు పూసల మాల ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సెట్స్ అన్ని 700 to 800 ఆ ప్రైస్ లోనే ఉన్నాయి. ఇంకొంచెం సింపుల్ నెక్ పీసెస్ అయితే లైక్ సింగిల్ లైన్ వచ్చినవి అయితే 350 300 అలా చెప్పారు ప్రైజెస్. నాకు బెటర్ గానే అనిపించింది ప్రైసెస్ అయితే, వర్త్ అని. ఇంకొంచెం ముందుకు వెళ్తే మాకు ఇక్కడ ఫ్రాక్స్ కనిపించినాయి. ఇవి 200 అండి. సింగిల్ కుర్తీ లాగా వస్తుంది. అవి క్లాత్ కూడా కొంచెం బాగానే ఉంది, కాటన్ అన్నారు. ఐ మీన్ లైక్ కాటన్ బ్లెండ్ అనుకోండి. అండ్ నెక్స్ట్ ఈ స్కార్ఫ్స్ ఈచ్ వచ్చేసి 100 రూపీస్ అలా చెప్పారు. స్కార్ఫ్స్ ఏంటంటే మనం స్కూటీ పైన వెళ్ళినప్పుడు డస్ట్ నుంచి ఫేస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది, ఎండ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి. నేను ఇప్పుడు చూపించే షాప్స్ అన్ని కూడా కేఎల్ఎం ఆపోజిట్ ఉండే స్టాల్స్ ఇవన్నీ. కేఎల్ఎం షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉన్నాయి. అక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి డైనింగ్ టేబుల్ కవర్స్ అలానే లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ లగేజ్ బ్యాగ్స్ అయితే
400-500 అలా చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా డైనింగ్ టేబుల్ కవర్స్ ఇవన్నీ. ఈ డైనింగ్ టేబుల్ కవర్స్ అరౌండ్ లైక్ 150 అలా చెప్పారు ప్రైస్. అవి ఎక్కడ చూసుకున్నా అంతే ఉంటాయి మాక్సిమం ప్రైస్ అయితే, అంటే సైజ్ ని బట్టి. సో ఒక్కొక్క సైజ్ కి ఒక్కొక్క ప్రైస్. ఈ షాప్ అయితే చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది మన మదర్స్ కి అయితే. ఈ డైనింగ్ టేబుల్ కవర్స్ ఇవన్నీ ఎక్కువ వాళ్ళే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా షాపింగ్ చేయాలంటే. దాని పక్కనే మనకి ఫ్రాక్స్ కనిపించినాయి. ఈ ఫ్రాక్స్ నాకు చాలా ప్రెటీ అనిపించినాయి ఎందుకో. వాటి హ్యాండ్స్ కి ఆ బోస్ టైప్ లో ఆ డిజైన్ కానీ అదంతా నాకు బాగా నచ్చింది. దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ స్లీవ్స్ ప్యాటర్న్ అయితే చాలా బాగా అనిపించింది. ఇవి 800 అలా చెప్పారండి ప్రైజెస్. స్ట్రీట్ షాపింగ్ లో 800 అని అనుకున్నాను. బట్ ఓకే, వర్త్ వర్తా కాదా నాకు అర్థం కావట్లేదు. మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి ఈ ఫ్రాక్స్ కి 800 వర్తా కాదా అని. చిన్న పిల్లలకి అయితే చాలా ప్రెటీగా అనిపిస్తాయి ఈ ఫ్రాక్స్. చూసారా కలర్ కాంబినేషన్స్ పేస్టల్ కలర్స్ లో కూడా ఉన్నాయి. నేను అడిగింది అంటే పెద్ద ఫ్రాకే నేను అడిగింది. ప్రైస్ అయితే పెద్దది కాబట్టి కొంచెం 800 అలా చెప్పారేమో. చిన్నవి కొంచెం ప్రైజెస్ తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ స్కై బ్లూ ఫ్రాక్ కూడా చూడండి ఎంత ప్రెటీగా అనిపించిందో, చాలా బాగా అనిపించింది. ఈ ఫ్రాక్స్ నాకు చాలా బాగా నచ్చింది. మోస్ట్ ఫేవరెట్ నాకు ఈ నిన్న వెళ్ళిన షాపింగ్ లో అయితే. నేను ఎప్పుడు చూడలేదు ఆ ఫ్రాక్స్ ఎక్కువ స్ట్రీట్ షాపింగ్ నేను వెళ్ళినప్పుడు అయితే. ఇంకా వాటిలోనే కొన్ని ఫ్రాక్స్ అలా చూసాము. తర్వాత అయితే ఇంకా చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. లైక్ మంత్స్ బేబీ కానీ 1 year old బేబీస్ కి కానీ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇవన్నీ 350 రూపీస్ అలా ఉన్నాయి ప్రైజెస్ అయితే. అవే కాటన్ అయితే చిన్నపిల్లలకి కాటన్ వి కూడా ఉన్నాయి. అవి 150 రూపీస్ అలా చెప్పారు. సో చూస్తున్నారు కదా ఇవన్నీ 150 రూపీసే ఫ్రాక్స్. ఇవన్నీ కిడ్స్ కి. ఈ లగేజ్ బ్యాగ్స్ వచ్చేసి 350-400 అలా ఉన్నాయి. క్వాలిటీ అంతేం బాగాలేదు. కాకపోతే బయటకు వెళ్ళడానికైనా ఎప్పుడైనా ఇలాంటి జూట్ బ్యాగ్స్ యూజ్ చేయొచ్చు. ఈ మెట్రో పిల్లర్ నెంబర్ చూస్తున్నారు కదా 1062. దీని ఆపోజిట్ ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ లో అయితే అన్ని వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ అన్ని ఉంటాయి. చాలా డిఫరెంట్ వెరైటీసే ఉంటాయి. దట్ టు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ డ్యూరబిలిటీ కూడా చాలా వరకు బాగానే వస్తుంది. నేను ఒక 2 to 3 times ఈ షాప్ అయితే ప్రీవియస్ గా విజిట్ చేశాను. నేను షాప్ కూడా చేశాను. బ్యాక్ ప్యాక్ ఇప్పటి వరకు కూడా క్వాలిటీ అలానే ఉంది. చెక్కు చెదరకుండా కూడా చాలా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసినా కూడా అలానే ఉంది. అందుకని ఈసారి మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాము ఏమైనా కొత్త మోడల్స్ ఉన్నాయేమో అని చూస్తే చాలానే మంచి బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు ట్రై చేస్తున్న స్లింగ్ బ్యాగ్స్ ని నార్మల్ బ్యాగ్స్ లా కూడా ట్రై చేయొచ్చు. అవి 750 రూపీస్ ఈచ్ అని చెప్పారు. నేను ఇప్పుడు ట్రై చేసే బ్యాగ్స్ అన్ని సేమ్ ప్రైజే. నాకు బాగా అనిపించింది కానీ మరీ అంత నాకు బాగా నచ్చే అంత అయితే లేవు. బయట మనకి స్ట్రీట్ షాపింగ్ లో దొరికే దానికంటే కూడా ఇక్కడ క్వాలిటీ ఈజీగా మనకి అర్థమైపోతుంది. బయట స్ట్రీట్ షాపింగ్ లో ఇవే 150 అలా ఉన్నా కూడా ఇక్కడ మాత్రం 700-600 అని చెప్తారు. ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంటుంది కాబట్టి. సో నేను అందుకని అన్ని బ్యాగ్స్ చూస్తూ ఉన్నాను. నేను యాక్చువల్గా అయితే ఒక బ్యాగ్ షాపింగ్ చేయడానికే వచ్చాను ఇక్కడ, ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని. కానీ నేను చెప్పిన మోడల్స్ లో చూపించాను వాళ్ళకి, అవే వెతుకుతూ ఉన్నారు. ఆ లోపు ఇక్కడ బయట ఉండే ఒకసారి చూడండి అన్నట్టుగా చూపిస్తే నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ట్రై చేసింది కూడా కొంచెం 1000 రూపీస్ అలా ఉందనుకుంటా ప్రైస్. ఇక్కడ లగేజ్ ప్యాక్స్ కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్, డిఫరెంట్ బ్రాండ్స్ అన్ని ఉన్నాయి లగేజ్ ప్యాక్స్ లో కూడా. సో చూస్తున్నారు కదా ఇవన్నీ లగేజ్ బ్యాగ్స్. ఇంకా అలానే మనకి బ్యాక్ ప్యాక్స్, అలానే డైలీ వేర్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఈ బ్రాండ్ లో అయితే మంచి కలర్ఫుల్ థీమ్ లో వస్తాయి బ్యాగ్స్ అయితే. నాకు బాగా నచ్చుతాయి ఎందుకో ఈ బ్రాండ్వి. సో ప్రైస్ నాకు గుర్తులేదండి ఎగ్జాక్ట్ గా బ్యాగ్స్ అయితే, కానీ చాలా బాగా అనిపించినాయి బ్యాగ్స్ వరకు అయితే. అలానే మనకి లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ నాకు బాగా నచ్చింది. ఒకటి వైలెట్ ది చూసాను లంచ్ బాక్స్ అయితే. సో ఇదే నాకు బాగా నచ్చింది. ఇది చాలా బాగుంది కదా, క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది అన్నట్టుగా ఊరికే చూసాను. ప్రైజెస్ కూడా నాకు గుర్తులేదు, సారీ అండి. సో ఇవి కొన్ని అయితే చూసాను ఈ షాప్ లోనే. చాలా వరకు టైం అంతా ఇక్కడే అయిపోయింది. టైం మోస్ట్లీ మేము రిటర్న్ ఇంటికి వెళ్ళే టైంకి ఈ షాప్ కి వచ్చి చూసామన్నమాట. చాలా వరకు టైం అంతా ఇక్కడే స్పెండ్ చేసి, ఎందుకంటే నేను ఒక మోడల్ చెప్పానని చెప్పా కదా బ్యాగ్, అది తీసుకురావడానికి వెళ్ళారు వాళ్ళు. అందుకని చాలా టైం తీసుకుంది. ఇక్కడ ఈ బ్యాగ్స్ వచ్చేసి 250 అలా ఉంటది. మన మదర్స్ కానీ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే బాగానే యూజ్ చేయొచ్చు ఇవన్నీ అయితే. ఏమైనా సింపుల్ గా కొంచెం ఒక మొబైల్, అలానే ఇంకొన్ని థింగ్స్ ఏమైనా కార్డ్స్, ఇంకా ఎక్స్ట్రా కొన్ని థింగ్స్ అయితే దాంట్లో పడతాయి, బాగానే ఫిట్ అవుతాయి. ఆ షాప్ బయట ఇట్లాంటి ప్యాంట్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నారు. ఇవి 150 రూపీస్ అలా ఉన్నాయి. స్కర్ట్స్ కూడా ఉన్నాయి అక్కడే 150 రూపీస్ అవి కూడా. అండ్ నెక్స్ట్ డే అయితే మేము ఆ డే అంతవరకు కంప్లీట్ చేసాము. నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట మళ్ళీ ఒకసారి. వెళ్ళినప్పుడు ఫుడ్ ఫేర్ అలా చూసాము. ఈ ఫుడ్ ఫేర్ ఇవన్నీ అయితే 200 రూపీస్ అలా చెప్పారు. ఫ్లాట్స్ అయితే 200 అలా ఉన్నాయి. కొంచెం బెల్ట్ టైప్ అలా వచ్చినాయి అయితే ఇంకా 250-300 అలా చెప్పారు ప్రైసెస్ అయితే. ఫుడ్ వేర్ కూడా అప్పట్లో 150కే వచ్చేదండి స్ట్రీట్ షాపింగ్ లో. ఇప్పుడు అయితే 250-300 అలా చెప్తూ ఉన్నారు. ప్రైసెస్ అన్ని పెరిగిపోయినాయి. సో ఫుడ్ వేర్ అయితే చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇది ఎక్కడ అంటే టెంపుల్ ఉంటుంది కదా అమీర్పేట్ దగ్గర ఒక టెంపుల్, ఆ టెంపుల్ స్ట్రీట్ వైపు ఇదంతా అన్నమాట. సో జంక్షన్ కి మనం లెఫ్ట్ సైడ్ లో వెళ్తూ ఉంటే చాలా షాప్స్ కనిపిస్తూ ఉంటాయి.
ఆ లైన్ లోనే ఈ చెప్పులు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఫుట్వేర్ కలెక్షన్ అంతా కూడా హోల్ అమీర్పేట్ మొత్తంలో కూడా ఇక్కడే కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకి క్రాస్ రోడ్స్ వస్తాయి కదా, జంక్షన్ లా వస్తుంది. ఆ జంక్షన్ లో లెఫ్ట్ సైడ్ స్ట్రీట్ మొత్తం ఇవే ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ స్ట్రీట్ ముందుకు వెళ్తే టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ పక్కన స్ట్రీట్ లోనే ఈ ఫుట్వేర్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో నేను చూపిస్తాను దీన్ని, ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఎక్కడ అని చెప్పేసి. ఆ ఫుట్వేర్ షాప్ పక్కనే ఇలాగ ఫ్రాక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫ్రాక్స్ అన్ని చిన్నపిల్లలకి 350 రూపీస్ అలా ఉన్నాయి ప్రైస్. అమ్మాయిలకి కాకుండా బాయ్స్ కి కూడా ఉన్నాయి. బట్టలు అయితే క్యూట్ గా అనిపించినాయి. అవి కూడా డిజైన్స్ వెరైటీగా అవి కూడా 250 350 అలా ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఎగ్జాక్ట్ గా ఆ ఫుట్వేర్ షాప్ ఉండే పక్కనే ఈ కలెక్షన్ కూడా ఉండింది. ఇంకా ఇందాక చెప్పా కదా ఇది ఏ స్ట్రీటా అని చెప్పేసి. ఒక టెంపుల్ వస్తుంది, ఆ టెంపుల్ పక్కనే ఇట్లా ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది వరుసగా. అదే స్ట్రీట్ లో ఆ ఫుట్వేర్ కూడా మనకి దొరుకుతుందండి. ఇంకా ఇలా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ లో ఎస్పెషల్లీ లేడీస్ కి సంబంధించినవి అయితే చాలానే ఉంటాయి. చాలా వరకు ఐటమ్స్ బాగా దొరుకుతాయి, వేరే దగ్గర దొరకనివి కూడా ఇక్కడ అయితే. అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. కొన్ని ఫ్యూ థింగ్స్ అయితే తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నాము క్విక్ గా చూపించేస్తాను. ఇవి వచ్చేసి ఫస్ట్ నేను ఒక షాప్ చూపించా కదా, పెబోలు ఫ్యాషన్స్ అని చెప్పేసి. అక్కడ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతాయి, కాకపోతే మనకి చాలా తక్కువ ప్రైసెస్ కి వస్తుంది. ఫస్ట్ అయితే ఈ షర్ట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్రైస్ 99, కానీ బ్రాండ్ వచ్చేసి వెరమోడా బ్రాండ్. మనకి వెరమోడా బ్రాండ్ లో ఆల్మోస్ట్ లైక్ 1000 2000 అట్లా ఉంటాయి ఒక్కొక్కటి, కానీ 99 రూపీస్కే వచ్చింది ఇది. సో క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి నేను పిల్లర్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను కదా, ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. షాప్ లో చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ ఈ క్యూట్ డ్రెస్సెస్. ఇవన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ మామ వాళ్ళ పాపకి తీసుకుంది. చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఇది తీసుకున్నది కూడా ఇందాక చూపించిన షాప్ లోనే. ఆ షాప్ లో ఏంటంటే పర్టికులర్ గా పిల్లల డ్రెస్సెస్ కానీ చిన్న 2 years 3 years ఓల్డ్ దగ్గర నుంచి 7 years ఓల్డ్ పిల్లల వరకు కూడా చాలా బాగుంటాయి. ప్లస్ ఇవన్నీ బ్రాండెడ్వి మనకి మాల్లో కానీ, లేదు అంటే మీరు ఎక్కడన్నా పెద్ద పెద్ద షాప్స్ లో చూడండి ఇట్లాంటి డ్రెస్సెస్ ఏ ఉంటాయి. కాకపోతే ఇక్కడ తక్కువ ప్రైసెస్ కి వస్తాయి మనకి బ్రాండెడ్ ఐటమ్స్. సో ఇది ఒక ఫ్రాక్. ఇది వచ్చేసి 199 రూపీసే, కానీ మంచి బ్రాండ్. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ తన కోసమే ఇంకొకటి తీసుకుంది మా ఫ్రెండ్. ఇది వచ్చేసి 299 రూపీస్. సో కానీ చాలా క్యూట్గా ఉంది ఇది కూడా. పిల్లలకి ఇట్లా కలర్ఫుల్గా ఇలా ప్రింట్స్ వచ్చినాయి అయితే చాలా బాగుంటాయి. సో ఇది సెకండ్ డ్రెస్. అండ్ థర్డ్ది అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో, రెయిన్బో కలర్స్ లాగా. ఇది వచ్చేసి ప్రైస్ 299. ఇది నార్సింగ్లో ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది పర్ మీటర్ 290 రూపీస్ అలా పడింది. ఫ్యాబ్రిక్ అంతా మిర్రర్స్ ఉంటుందండి. చూసారా, బ్లాక్ ఎందుకో బాగా అట్రాక్ట్ చేసేస్తూ ఉంటుంది. ఇది ఎట్లాంటి శారీస్ పైన బాగుంటుంది. చూసారా, ప్రింట్ అంతా చాలా బాగా నచ్చింది. అక్కడక్కడ మిర్రర్స్ వచ్చింది అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంది. అందుకని ఇది ఒక 1 మీటర్ అలా తీసుకున్నాను. 290 రూపీస్ అలా పడింది. సో గైస్, ఇవే మేము అమీర్పేట్లో షాపింగ్ చేసినాం. అయితే ఈ స్ట్రీట్ షాపింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్వి శరత్. Thanks for watching this video guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.